సుధీర్ బాబుకి సరైన సక్సెస్ రాలేదు. అతను ఎంతో ఇష్టపడి చేసిన హంట్, మామా మస్జింద్ర తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో ఎలాగైనా హిట్టు కొట్టాలనే హరోం హరా చేశాడు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ జి నాయుడు నిర్మించిన ఈ చిత్రాన్ని జ్ఞానసాగర్ ద్వారకా డైరెక్ట్ చేశాడు. జూన్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నైజాంలో రిలీజ్ చేస్తుంది. ఈ సినిమా కథ చాలా సింపుల్. 1980s లో కుప్పం గ్రామంకి బ్రతుకు తెరువు కోసం సుబ్రహ్మణ్యం వస్తాడు. అప్పటికే రోడీల వలన ఆ గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు. విలన్స్ గ్యాంగ్ నుంచి గ్రామాన్ని సుబ్రహ్మణ్యం ఎలా కాపాడాడు, ఒక పవర్ఫుల్ పర్సన్ గా ఎలా ఎదిగాడు అనేది ఈ సినిమా. ఇక పాజిటివ్స్ గురించి చెప్పుకుంటే, కేజీఎఫ్, పుష్ప సినిమాలా ఈ సినిమా కూడా కమర్షియల్ ఎంటర్టైనర్. సీన్స్ కి తగినట్లే బీజీఎం పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. ఇంటర్వెల్ ఫైట్, సెకండ్ హాఫ్ లో కొన్ని ఫైట్స్, ఎలివేషన్స్ కి బీజీఎం మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. సుధీర్ బాబు యాక్టింగ్ టాప్ క్లాస్. ఇలాంటి మాస్ క్యారెక్టర్ లో పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. క్యారెక్టర్ ని హైలైట్ చేసేలా స్క్రీన్ ప్లే, కెమెరా వర్క్ మరియు ఎడిటింగ్ చాలా బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. అయితే సెకండ్ హాఫ్ లో డ్రామా కొంచెం స్లోగా ఉంటుంది. హీరోయిన్ మాలవిక బాగా చేసింది, కానీ క్యారెక్టర్ లెంగ్త్ ఎక్కువ లేదు. సునీల్ క్యారెక్టర్ కూడా బాగుంది. విలన్స్ గ్యాంగ్ ఓకే. ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ తీయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఇలాంటి సినిమాకి బీజీఎం ఎంత ప్రాణం పోస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ విషయంలో చాలా కేర్ తీసుకున్నాడు దర్శకుడు. మొత్తం మీద ఎలివేషన్స్ తో కూడిన మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ ఎంజాయ్ చేయాలి అంటే తప్పకుండా ఈ సినిమా మిస్ అవ్వదు.